హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై 6th డే క్లాస్. యాక్చువల్లీ మేడం జాయిన్ అయ్యారు, 3 days వచ్చారు. 3 days వచ్చాక మేడంకి వర్క్ ఉండి తను వెళ్ళిపోయారనమాట ఊరికి. మళ్ళీ 10 days తర్వాత వచ్చారు. బట్ ఈ 3 daysలో మేడం ఊర్లో కొంచెం నేను చెప్పిన ఆ 3 days స్టెప్స్ అనేవి ప్రాక్టీస్ చేశారంట. ఇంకా అప్పుడు మళ్ళీ 10 days తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మన దగ్గర మళ్ళీ కంటిన్యూ క్లాస్ అయ్యారు. ఇంకొక 3 classes ఇచ్చాను. 3 classes కల్లా అంటే ఆ 3 days తను ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్టెప్స్ ద్వారా తను చాలా బాగా పికప్ అయిపోయారు. నేను కూడా మేడం అసలు నాకు సైకిల్ రాదు కాబట్టి బైక్ రాదు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మీరు చెప్పిన ట్రిక్స్, అందుకే నేను గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ మీ ట్రిక్స్ నేర్చుకుంటే నాకు ఈజీగా బండి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను 10 days కరెక్ట్గా గ్యాప్ వచ్చింది కదా, మీరు చెప్పిన 2 steps నేను కంటిన్యూగా ఫాలో చేసి ఫుల్గా నేర్చేసుకున్నాను. మళ్ళీ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే నేర్చుకోవాలి అని చెప్పి మళ్ళీ మీకు ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పి ట్రిక్స్ నేర్చుకోవాలి, ఇంత పర్ఫెక్ట్గా చెప్పరు కదా ఎవరు అన్న ఉద్దేశంతో మీ దగ్గర నేర్చుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. పర్ఫెక్ట్గా నేర్పించారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేర్చుకుంటాను అని. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను మేడం స్కూటీ నేర్చుకోవాలి, అవ్వట్లేదు, నాకు పిల్లలతో కుదరట్లేదు అని. ఇప్పటికీ మీ దగ్గర నేర్చుకునేదానికి టైం వచ్చింది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.